ఈ ముసలాడు సడన్ గా కోమాలోకి వెళ్లిపోతాడు. అప్పుడు వెంటనే ఇతని కొడుకు అసిస్టెంటో డాక్టర్ని పిలవమని పంపిస్తాడు. ఇంతలో ఈ చిన్నపిల్ల ఇప్పటికే లేట్ అయింది, ఇతడు ఏ క్షణంలో అయినా చనిపోవచ్చు అని అంటుంది. అలాగే ఇతడిని నేను కాపాడగలను అని అంటుంది. అయితే పక్కనే ఉన్న ముసలాడి బంధువులు చిన్నపిల్లవి వైద్యం నీకేమి తెలుసు అంటూ ఈమెని ఎగతాళి చేస్తూ ఉంటారు. అయితే లేటు అయ్యే కొద్దీ ముసలైన ప్రాణాలకు ప్రమాదమే అని ఈ చిన్నపిల్లకి తెలుసు. అందుకని తన మంత్రజాలం ప్రదర్శించి పక్కన ఉన్న బంధువులను ఫ్రీజ్ చేస్తుంది. కానీ వీళ్లు నోటితో ఈమెను తిడుతూ ఉన్నారని వాళ్ల నోరు కూడా బంధిస్తుంది. అప్పుడు ఈమె ప్రత్యేకంగా తయారు చేసిన మంత్రించిన పాలు ఈ ముసలాయనికి ఇవ్వాలని రెడీ అవుతూ ఉంటుంది. అయితే పక్కనున్న కుర్రాడు ఇది నీ తండ్రి మద్యమా అని అడగగా ఈ పిల్ల ఇది మంత్రించిన పాలు అని చెప్పి ముసలాడికి తాగిస్తుంది. ఇంతలో డాక్టర్స్ అక్కడికి వస్తారు. ఈ చిన్నపిల్ల చేసే పని చూసి కోపంతో ఈమెను తిడుతూ ఉంటారు. అప్పుడు ఈ కుర్రాడు నా తండ్రి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు డాక్టర్ ముసలాడిని చెక్ చేసి ఇతడి కండిషన్ సీరియస్ గా ఉంది, వెంటనే ఎమర్జెన్సీ రూముకు తీసుకెళ్లాలి అని అంటాడు. కానీ ఈ పిల్ల ఇతడిని వెళ్లనివ్వకుండా ఆపుతుంది. ఎందుకంటే ఈ ముసలాడిని ఆత్మ ఆవహించింది, వెంటనే దానిని బంధించకపోతే ఇతడి ప్రాణం పోవచ్చని ఈమెకి అడ్డు వస్తున్న వీళ్లందరినీ ఫ్రీజ్ చేసేస్తుంది. వెంటనే తన వద్ద ఉన్న మంత్రించిన పాలను ఈ ముసలాడికి తాగిస్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్న వాళ్లందరి మీద మంత్రశక్తి తీసేసి నార్మల్గా చేస్తుంది. మరో 2 గంటల్లో ఈ ముసలాయనికి నయం అవుతుందని చెప్తుంది. కానీ అక్కడ ఉన్న ఒక చెడ్డమ్మాయి ఈ పిల్ల ముసలాయనకు విషం పట్టించింది అంటూ సెక్యూరిటీని పిలిచి బయటకి గెంటేయమని అంటుంది. తర్వాత ఏమి జరిగిందో అనేది నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. మిస్ అవకుండా చూడాలి అంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.